చెప్పమ్మా. కాల ఆపరేషన్ అయినప్పటి నుండి మా బాబు సన్నం అవుతున్నాడు సార్. అవునా? ఎందుకు బాబు తింటలేవా? తినబుద్ధి కావట్లేదు సార్ అసలు. నాకు ఇష్టమైన కర్రీస్ మొత్తం వద్దంటది, పులుపు వద్దంటది, కారం వద్దంటది, ఏది వద్దంటది అసలు. అన్ని లిమిట్ మీద తక్కువ 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 అని చెప్తే అందుకే తినబుద్ధి కావట్లేదు సార్. మన గ్రామాల్లో చాలామంది ఆపరేషన్ అయిన, దెబ్బ తగిలిన, పథ్యం పేరుతో కొన్ని రకాల ఆహారాలని మానేస్తారు. ఇలా చేయడం వలన దెబ్బ తొందరగా మానుతుందని అనుకుంటారు. కానీ నిజానికి ఎప్పుడైనా మన శరీరానికి దెబ్బ తగిలినప్పుడు కొత్త కణజాలం రావాలి అని అంటే దానికి ప్రోటీన్స్, విటమిన్స్, జింక్ అలాంటివి పౌష్టికాహారాలు చాలా ముఖ్యం. మీరు పథ్యం పేరుతో పప్పు, గుడ్లు, మాంసం, పులుపు ఇలాంటివి మానేస్తే మీ గాయం మానడానికి ఇంకా రెట్టింపు సమయం అయ్యే అవకాశం ఉంది. ముఖ్య విషయం ఏంటంటే ఒకవేళ మీకు డయాబెటీస్ ఉన్నట్లయితే మాత్రం తప్పకుండా కొన్ని రకాల ఆహార నియమాలు పాటించవలసి వస్తుంది. ఎందుకంటే శరీరంలో చక్కెర స్థాయి పెరిగే కొద్దీ మన గాయం మానడానికి టైం ఎక్కువ పడుతుంది. అంతేగాని వంకాయ పులుపు తింటే పుండు పడుతుంది అనడంలో ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదు. గుర్తుంచుకోండి, దెబ్బ తగిలినప్పుడు పథ్యం వద్దు, పౌష్టికాహారం ముద్దు. ఈ విషయాన్ని మీ ఊరి ప్రజలకు, పెద్దలకు షేర్ చేయండి. సరైన అవగాహనతో త్వరగా కోలుకోండి. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.